ఒక యూట్యూబ్ ఛానల్ అయితే నా బతుకు బస్ స్టాండ్ చేసేసారు కదా అని చెప్పి మీరేదో ఏడుస్తున్నట్లుగా ఒక వీడియో పోస్ట్ చేశారు. పెట్టాడండి. మరి మీరు ఎక్కడికి పారిపోలేదు, మీరు డైలీ న్యూస్ స్టూడియోలో ఇక్కడే ఉన్నాను. ఏం జరిగింది అసలు? అంటే ప్రేక్షకులకి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులైన కానివ్వండి, మిగతా ఇతరత్ర మన సంబంధించిన తెలుగువారైన పృథ్వీరాజ్ గారు 9 సంవత్సరాల క్రితం నేను అప్పుడు కోర్టు నుంచి ఒక నోటీస్ వస్తే ఆ టైంలో నేను యుఎస్లో ఉన్నాను. ఓకే, షూటింగ్లో ఉన్నాం. షూటింగ్లో ఉంటే నెలకి 8 లక్షలు పృథ్వీరాజ్ గారు కట్టాలి, మీ మొదటి భార్యకి మనోవర్తి ఇవ్వాలి, ఎవ్రీ మంత్ 8 lakhs అని. 8 lakhs అని పెడితే ఇదేంటిది 8 lakhs? మనం ఒకవేళ ఒక రోజు షూటింగ్ ఉంటే ఇంకో రోజు ఉండదు. ఒకరోజు కంప్లీట్గా ఒక డేట్ తీసుకుని ₹1,00,000 ఇచ్చారనుకోండి, 4 సీన్లు తీసేస్తారు. అవి సినిమాలో ఫస్ట్ హాఫ్లో 2, సెకండ్ హాఫ్లో 2 పడతాయి. దాంతో ఏమవుతుందంటే అబ్బో ఫస్ట్ హాఫ్లో ఉన్నాడు, సెకండ్ హాఫ్లో ఉన్నాడు, ఇంకేముందో కొట్టేశారని ఈ చుట్టుపక్కల ఉన్న ఒక కోటరీ, వాళ్ళ చుట్టూరు ఉన్నటువంటి బంధుగణం వాళ్ళందరూ ఏంటంటే స్వార్థంగా ఆలోచించి ఈజ్ గెటింగ్ మోర్ దాన్ 1 crore. మోర్ దాన్ 1 crore అనేది ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఒక బ్రహ్మానందం గారు ఆ పీరియడ్ ఉన్నప్పుడు, ఈ పీరియడ్ ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు ఇది ఇండస్ట్రీ వైజ్గా. సో ఇలాంటి విషయాలు వచ్చి చాలా సంపాదిస్తున్నాడు, ఇలా సంపాదిస్తున్నాడు, అలా సంపాదిస్తున్నాడు అని ఒక రూమరు అక్కడి నుంచి వచ్చిందండి. అవి వచ్చాక ఏమయ్యారు, 8 lakhs పెద్ద ఇట్ ఈస్ అ పీనట్స్ ఆయనకి అని వదిలేశారు, ఒక 8,000 లాగా. ఓకే, దాంతో నేను కోర్టుకు వెళ్ళి అసలు ఏంటంటే మొత్తం వాట్ సి మొత్తం మీరు మొత్తం చూడండి, అన్నీ ఆన్లైనే, మీరు ఒకసారి వెరిఫై చేయండి అని చూసి ఈయన చెప్పింది చాలా కరెక్ట్గా ఉంది సో అని చెప్పి వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. మనిషికి ఒక మంత్లీ ఎంత కావాలి, లావిష్గా మనం బతకాలి హ్యాపీగా. రోజుకి ఒక హౌస్ వైఫ్ రోజుకి ₹1,000 ఇంట్లో అన్నీ ఉన్నాయి, అన్ని అకామిడేషన్లు అన్నీ ఉన్నప్పుడు ₹1,000 రోజు ఖర్చు పెట్టుకునే నీడ్ కూడా ఉండదండి అసలు. అలాంటి పరిస్థితి. ఏదైనా మగవాడంటే బయటికి వెళ్ళి అడేదో మందు కొనుక్కోవడం, లేకపోతే ఫ్రెండ్స్ కోసం రోజుకు ₹1,000 ఖర్చు పెట్టుకుని మనం చూస్తుంటాం బయట. ఆడవాళ్ళకి అంత స్కోప్ ఉండదు. సో ఓకే సార్, మీరు చెప్పిన ఫిగర్ నాకు నచ్చింది. ఓకే సార్, ఎవ్రీ మంత్ మీరు యూ షుడ్ సెండ్ పంపించండి డబ్బులు అని కోర్టు నాకు ఆదేశించింది. సో మళ్ళీ మధ్యలో ఇట్స్ గ్యాప్ ఆఫ్ ఇది కోవిడ్ అండ్ లాక్డౌన్ వచ్చినప్పుడు ఆ 2 years అసలు ఎవరికి వర్క్స్ లేవండి, షూటింగ్స్ లేవు, బయటకు కూడా వెళ్ళలేని పరిస్థితి, కుదేలైపోయింది. మన బ్యాంకులో డబ్బులు ఉన్నా కూడా మనం తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. అలాగా జగపతి బాబు గారు మొన్న ఒక ఇంటర్వ్యూలో ఎక్కడో చూశారు, అద్భుతమైన మాట. ఏమంటే మీరు ఏంటంటే నేను పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అండి, ఒక ఆయన ఎవరో కలిశారంట, విజయవాడ కొనేస్తాను నేను అని అన్నోడు ఆక్సిజన్ కొనుక్కోవడానికి డబ్బు లేక చచ్చిపోయాడండి అతను. అది పరిస్థితి. ఆ టైంలో కూడా మాకున్న కోర్టు నుంచి ఒక ఆర్డర్ వచ్చిందని ఆ గ్యాప్ ఆఫ్ దాంట్లో కూడా డబ్బులు మనం పే చేయాలంటే, సో ఇట్ ఈస్ మేబీ ఐ థింక్ 10 to 12 lakhs అని చెప్పి అవి కూడా కట్టేసాం మనం. మన దగ్గర ఎరియర్స్ అనేవి ఏమీ లేవు, ఎవ్రీథింగ్ విల్ బి క్లీన్ అండ్ నీట్. హైకోర్టు పరిధిలో ఉంది కేసు, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, సో ఫ్యామిలీ కోర్టు మీద నమ్మకం ఉంది. అవన్నీ కట్టేసాక కూడా వీళ్ళకి తెలియవు.